ఇలాంటి వెన్నెముక లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే అనవసరంగా దండం పెట్టాను. పదండి. డాడీ, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని పట్రా, పెళ్ళాడతాను. ఇండివిజువాలిటీ ఉన్నవాడా? అలాంటి వాడు కావాలి అంటే బాలు అని ఒకతను ఉన్నాడు, అతన్ని కలవండి, వెతికి పెడతాడు. బాలు ఎవరు డాడీ? రౌడీనా? కాదమ్మా. హీరోనా? కాదమ్మా. మరి టాప్ హీరో. ఎదరో ఇదిగో పాలు. అబ్బా, వేడిగా దమ్మంటే ఇదేంట్రా? సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు. ఇదేంట్రా పాలు గీ పెట్టింది? ఈ పెట్టింది పాలు కాదు. అరే అటే బుల్లమ్మా, ఏమనుకోమాక. ఇదిగో తుడుచుకో. బాలు అంటే ఎవరు? నేనే కదూ. నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు. వెతికి పెట్టు. అబ్బే, భూతాన్ని చూస్తే మా వాడికి భయం. నేను భూతాలో ఉన్నానా? అంతే కదూ. ఇంత అందగత్తని నన్ను భూతం అంటావా? నువ్వు అందగత్తేవా? ఎక్కువ పక్కం ఏది ఒకసారి అర్థం చూపించు. ఇది నా మొహం కాదు. కాకపోతే నా మొహమా? ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలండి. ఒకసారి నీ మొహం చూసుకో. మన మొహానికే గోల్డ్ గోల్డ్. ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం. నీకు డబ్బిస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు అంట. ఇదిగో నన్ను పడతా. బీడీనేమని అన్నావంటే బాడీ షేపులు మారుతాయి. వెళ్ళు. చూస్తావేంటి? ఈ బుల్లమ్మని తీసుకెళ్లి బయట కుప్పతట్లో పడేసిరా. నేను వెళ్తాను. డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను చూస్తాను. అమ్మగారు, మిమ్మల్ని కుక్క అన్న భరించగలండి, కానీ పిచ్చి కుక్క అన్నారండి. ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అమ్మాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోర ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వాడండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ జాన్. నన్ను చూసావో? నేను ఎప్పుడు చూశాను అంటే చూడలేదా? పక్కన ఇంత అందంగా ఉన్న నన్ను చూడకుండా వంటలా చేసుకుంటున్నావురా పనికి మళ్ళా సచ్చినోడా? ఎవరదయ్యా ఈ సంచి? కనుక్కో, నీ అద్వితీయ ప్రతిభని నిరూపించుకున్నారుడా. నరుడా అంటున్నావేంటి? నువ్వు రాక్షసుడివా? సత్యము గ్రహించితి. హత్యలు చేయుటకు నీవు పనికొచ్చదవు. హత్యలా? ఏమటపాకాయ పేలితేనే భయమే బాబు నాకు. ఈ సంచి పైనట్టు ఇది పైన పెట్టినచో కుతుపులకు కింద పడు. ఇది కింద పడినా నీవు పైకి పోయేదవు. ఈ సిగ్నల్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాల. అమాయకుడా, ఇందులో ఢమాలుండలు కలవు. ఢమాలు ఉండలా? ఏముండలవి? నరుడా, ఏమి రాక్షసుడు? రాజానుబాహుండనైన నాకు నేలకి జానిడున్న నీవు బాగా నచ్చినావురా. నీకొక ఢమాలుండ బహుమతిగా ఇచ్చాను. మహాప్రసాదం. తమర దయా నా ప్రాప్తి. ఇదిగో గైడు, ఈ ఉన్నను కోసుకు తినాలా, కొరుకు తినాలా, ఏ టైప్ లో తినాలి? కోసుకు తిన్నా, కొరుకు తిన్నా, పిండి చేసుకు తిన్నా ఒకటే రిజల్ట్ మాస్టారు. మాస్టారు, మీ చేతులతో మీరు ఎంతమందికి టికెట్లు ఇచ్చారండి? మీ చేతులతో మీరే టికెట్ కొరకు స్వయంగా పైకి వెళ్ళిపోతారా నాయనా? నేను తింటానంటే ఇతను ఏడుస్తాడంటే ఏంటయ్యా బాబు, ఉండ తింటానంటే ఉతుకు పిండు ఆరే అంటాడేంటి? అవునండి, అది తింటే మీకు మేము పిండా కూడా పెట్టాలండి బాబు. అది బాబు అండి. దీన్ని వదిలించుకోవాలి. అమ్మయ్యా. మాస్టరు, మీ పొడుం కాయ.
200 తీసుకుని అన్నాడైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా. పోరా రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాడైందిరా? పోబే. అయ్యి బాబాయ్, పోబే. ఆహా, పోబే పోరా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చేవాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకోక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబాయ్, ఆహా ఏమి బతుకురానేది. సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థమవుతుంది. వస్తా. ఆహా, ఏమండి, ఏమండి? మహానుభావుడు. వెళ్ళి అతను ఒకసారి పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కాదండి, ఆ, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఆ? ఎంత? వెయ్యండి. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట. అవునా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. హలో. హాయ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు. కూర్చో. గౌరవం అనేది గుండెల్లో ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా మగాడి వై ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్? లేవా? వెన్నుముక ఏమన్నా డిఫెక్టా? ఎర్త్ అయిపోతావు, జాగ్రత్త. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి హేమ, కొత్తగా పెళ్ళైంది, ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా? సరే, ఫైల్కి ఏమైందయ్యా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాదరకే. సారీ సార్. వదలరా, పోగొదలు. కాదు, వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు. వదల. ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెళ్తే లోపలికి వచ్చాను. నోర్మి, నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా, ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వెన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడిచావు. నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9 గంటల 10 నిమిషాలకి. అంటే 10 నిమిషాల ఆలస్యం. ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే 6 రూపాయల నష్టం. అంటే నిమిషానికి ఎంత? గంటకెంత? రోజుకెంత? వారానికి ఎంత? లోపల రా, నీ సంగతి తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేస్తారేంటమ్మా, అది మా కర్తవ్యం, మా అదృష్టం, మా కర్మ. పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను. ఎక్కండమ్మా. రండి. అందరూ ఇందులో ఎక్కితే నాకు ప్లేస్ ఉండదేమో. నువ్వు వెనకాల రిక్షాలో. నేను చచ్చిన రిక్షాలోను. నేను ఇందులోనే వస్తా. తప్పుకో తల్లే. ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది. మీరు చాలా సరదాగా మాట్లాడతారే. ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మీరేం చేస్తుంటారు? ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు. అసలు ఈయనెవరండి? వాడి ఫ్రెండ్లండి. వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్. ప్యూనా? ఏమైంది? నా కాలు గీరారు. క్షమించమ్మా, నా కాలనుకున్నాను. ఇడియట్, ఎవరి కాలేదో ఆ మాత్రం తెలీదా? ఏం చేయమంటావు? ఇక్కడ ఏ కాలు ఎవరిదో, ఏ చేతులు ఎవరో, ఎవరి కాళ్ళు ఎవరో తెలియక రావట్లేదు. పెట్రోల్ అయిపోయింది మేడం. పెట్రోల్ కూడా చూసుకోవా? పక్కనే ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడ ఆపితే దిగిపోతాం. అయ్యో, ఇక్కడేనా? అరే, ఇది మా కారే. ఇక్కడ ఆగిందేమిటి? దిగండి, స్టాప్ వచ్చింది. హలో, ఆటో రిపేరా? రండి, మా కార్లో గురు. ఫ్యామిలీ టైప్, సూపర్ ఫిగర్, బ్రహ్మాండంగా ఉంది. వచ్చేస్తుంది. అలాగే రండి మేడం, కూర్చోండి. ఎక్కండి. అది నువ్వు తప్పుకో. ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే, ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి? అది భక్తి కాదు, ఆడవాళ్ళల్లో ఉన్న అందం, ఆకర్షణ. ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు. మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంత ప్రేమగా అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు.
ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలు ఎక్కడుందో. ఎక్కడ ఉంటావేంటమ్మా? దురదృష్టం ఎదురైతే ఇక్కడే ఉంటుంది. నోర్మే వేధవ సింకుగా జోకులు నువ్వును. ఇక్కడ ఆపుతారా? దిగుతాం. ఇక్కడ అప్పుడే దిగిపోతా. బాయ్. See you. ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు. వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది. అంత స్పీడా? హలో వదినా, నువ్వా? మొదటిసారి చుట్టం కదా, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. వదినా అయిపోయాడు.